ఈ సాయంకాలపు ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కవిత గారు ప్రార్థన చేస్తారు. కవిత గారు ప్రార్థన చేస్తారు. మనందరం ఏకీభవిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అప్పా తండ్రి మీకు స్తోత్రం, యేసు రాజా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవ, మంచివాడ, మహోన్నతుడా మీకు స్తోత్రం 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 దేవా. మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా, మీకు స్తోత్రం స్తోత్రం దేవా. ఇప్పుడు కూడా మీ అందరూ కలిసి మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు దేవా, మీకు స్తోత్రం. మళ్ళీ మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం దేవా. దేవా, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపించండి దేవా. మరి మేమందరం కలిసి మీ సన్నిధిలో ఉండడానికి ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి దయ చూపించండి దేవా. మీ వాక్యంతో మాతో మాట్లాడండి దేవా, మీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్క ఫ్యామిలీని మీ దయక్లాస్తంలో అప్పగిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మనందరి హృదయాల్లో రండి దేవా, మీకు స్తోత్రం. ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రేషి ఒక పాట పాడుతుంది. మనందరం తనతో కలిసి ప్రభుని కనపరుద్దాం. ఒక పాట పాడుకుందాం. నీవుంటే చాలు నాకే సార్ పాట పాడుకుందాం. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకొనే వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. ఆదరించు వాడవు, ఆదుకొనే వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. బలహీన సమయములో నా కృప చాలంటివి, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి. బలహీన సమయములో నా కృప చాలంటివి, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నా హృదయమే నీ ఆలయమని అంటివి, నాలోన నివసించే గొప్పవారిగా ఉంటివి. నా హృదయమే నీ ఆలయమని అంటివి, నాలోన నివసించే గొప్పవారిగా ఉంటివి. నీవుంటే 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 చాలు నాకు
యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెదు నేనయ్యా నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా లోకాంతము వరకు నన్ను విడువాను అంటివి ప్రతి అడుగులో నాకు ముందుండి నడచితివి లోకాంతము వరకు నన్ను విడువాను అంటివి ప్రతి అడుగులో నాకు ముందుండి నడచితివి నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకెంత హాయిగా గడిపెద నేనయ్యా నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. మరొకరు ఎవరైనా ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని గణపరచండి. ఈ అవకాశం మీకు ఇవ్వబడుతుంది. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకే ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనికే నారాధనానికే నాలాపనా పునరుద్ధానుడనికే నాలాపనానికే నారాధనా విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనికే నారాధనానికే నాలాపనా పునరుద్ధానుడనికే నారాధనానికే నాలాపనా ఉన్నతమైన నీ ఉపదేశము నిత్య జీవముకే కూటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై కూటమి వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకే ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనికే నాలాపనానికే ఆరాధనా ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము
ఆశీర్వాదము నీ వశమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడనికే నాయాపనానికే నారాధన. పునరుద్ధానుడనికే నారాధనానికే నాలాపన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు ప్రభుని ఘనపరుద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం, మరి దినమునకు 3 మార్లు దేవుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం మనకిచ్చాడు దేవుడు. ఇలాంటి అనుభవాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో దానియేలు కూడా కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు మరి వారు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. అదే విధంగా దేవుని యొద్దకు పదే పదే మరి వెళ్ళే అవకాశం నిజంగా అందరికీ దొరకదు. మరి ఎంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ సమయంలో ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు ఆయన, ఎంత చక్కని అవకాశం మనకి ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన విసుగు చెందడు. పదే ఎవరింటికైనా వెళ్తే ఒకవేళ విసుగు చెందుతారేమో, కానీ దేవుడు మాత్రం నువ్వు ఎంతగా దేవుని సన్నిధికి వెళ్ళినా, నేను ఎన్ని మార్లు ఆయన సన్నిధికి వెళ్ళినా ఆయన విసుగు చెందడు. గాని ఇంకా మరి ఎక్కువగా మరి మనం ఆయన చెంతకు రావాలని కోరుకునేవాడు ఆయన మన పరమ తండ్రి. హల్లెలూయా. ఆయన మహిమ ఘనతకు అర్హుడు, పాత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. స్తుతిద్దాం తండ్రిని, స్తుతిద్దాం, ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును,
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసు యేసు ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, గ్లోరీ గ్లోరీ, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును ప్రభా, మా ముక్తిదాతవు నీవే, మా సృష్టికర్తవు నీవే, మా రక్షకుడవు నీవే అయా, మా యొక్క జీవితాంతము అయా నిన్ను స్తుతించిన నీ రుణము తీర్చలేము ప్రభా, అయా గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ ఇదిగో మీరు మాతో ఉన్నారు అయా, మాకంతే చాలు అయా, నీవు ఉంటే అయా సంతోషము, అయా నీవు మాతో ఉంటే అయా ఎంతో ధైర్యము, అయా నీవు మాతో ఉంటే గొప్ప నిరీక్షణ, అయా నీవు మాతో ఉంటే చాలయ్యా నీకు స్తోత్రాలు. ఈ లోకములో ఏమి ఉన్నా లేకున్నా యేసయ్యా నీవు ఉంటే చాలు ప్రభా. అయా ఈ మాటలు మేము పెదవులతో మాత్రమే కాదు కానీ అయా మేము మా యొక్క జీవితంలో ప్రతి నిత్యము కూడా అయా తండ్రి అనుకరించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ మరొకసారి అయా మీరు మా స్తుతులపై ఆశీలైనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మా కొరకు మీరు ప్రభు సిద్ధపరిచి ఉంచిన ఇదిగో ప్రభు నీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రభు నాయన, జీవము కలిగిన మాటలు ప్రభు నాయన, ఇదిగో మా కొరకు మీరు పంపించినారు, నీకు స్తోత్రాలు. మీ సేవకుని మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడండి, మీరు మాత్రమే మహిమను పొందుకోమని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. సమయంలో దేవుని వాక్యం విందాం. దైవజనులు సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహా కృపను బట్టి మనం అందరం కూడా క్షేమంగా మరలా ఒకరినొకరం చూసుకుంటూ ఆ దేవుని మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు యవనస్తుల కొరకు ప్రార్థన చేసే కృపను దేవుడు ఇచ్చారు. చక్కగా పరిశుద్ధాత్మ నడిపించాడు. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేశాం, ఉద్యోగాల కొరకు చేశాం, వివాహాల కొరకు చేశాం. దేవుడు వారిని దీవించబోతూ ఉన్నానని తన వాక్యము ద్వారా మనం బలపరిచాడు. ఈ సమయంలో ఈ సాయంత్రకాలం మాతో పాటుగా ఏకీభవిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. జకరియా గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. కొన్ని నిమిషాల వాక్యాన్ని మనం విందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ఆయన తన స్వరాన్ని మనకి వినిపింపజేయబోతున్నాడు. కనుక మనం శ్రద్ధగా ఆయన మాటలను విందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడుతుంది, రిటర్న్ to your fortress, you prisoners of hope. Even now I announce that I will restore twice as much to you. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం కూడా దేవుడు కీర్తనల గ్రంథంలో నుంచి మనతో చక్కగా మాట్లాడటం జరిగింది. కీర్తనల గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని ఈరోజు ఉదయం దేవుడు మనల్ని బలపరిచాడు. 55వ కీర్తన 22వ వాక్యంలో నుండి 55వ కీర్తన 22వ వాక్యంలో నుండి దేవుడు మనల్ని బలపరిచాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని. ఈ సాయంత్రం దేవుడు మనతో మాట్లాడే మాట, దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు రెండంతలుగా మీకు మేలు చేసేదను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండంతల మేలు, రెండంతల మేలు, రెండంతలుగా దేవుడు మేలు చేస్తానని చెప్తున్నాడు. మీ పక్క వారితో చెప్పండి ఆ మాట, రెండంతలుగా దేవుడు మేలు చేయబోతున్నాడు అని. దేవుడు రెండంతల మేలు చేయబోతున్నాడు అని చెప్పండి మీ పక్క వారితో. చెప్పారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరికి దేవుడు రెండంతల మేలు చేయబోతున్నాడు? ఆ ఫస్ట్ లో రాయబడింది, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా అన్నాడు. ఏంటి? బంధకములలో పడి ఉండి. ఇజ్రాయేల్ గురించి ఈ మాట యేసు ప్రభువు వారు జకరియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా అంటున్నాడు. అనగా వారు బంధకాలలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా ఒక నిరీక్షణ, హోప్, ఎక్కడో ఒక ఆశ. ఏంటి? దేవుడు మాకు
సహాయము చేస్తాడు. దేవుడు మమ్ములను ఈ పరిస్థితుల నుండి బయటకు తీసుకొని వస్తాడు. ఒక ఆశ, ఎదురు చూస్తున్నారు, ఎదురు చూపు. దేవుడు అట్టి వార్త చెబుతూ ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ నీవు కూడా ఏమైనా బంధకాలలో ఉండి, అంటే బంధకాలు అంటే జైలు కాదులేండి, ఇక్కడ మనం జైల్లో ఉండని కాదు, ఏదైనా సమస్యలతో, ఇబ్బందులతో చాలా బాధపడుతూ నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుడు తప్పకుండా వీటిలో నుంచి నన్ను తప్పిస్తాడు అని, దేవుడు తప్పకుండా దీనిలో నుంచి నన్ను విడిపిస్తాడు అని. ఒకవేళ సపోజ్ అనారోగ్యంతో ఉన్నావు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, కానీ ఒక నిరీక్షణ ఉంది నీకు. ఏంటి? దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి నిరీక్షణ. ఆర్థికంగా అప్పుల చేత కూరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా నీకు ఒక నిరీక్షణ ఉందా? దేవుడు తప్పకుండా నా అప్పులన్నీ తీర్చివేసి నాకు క్షేమాన్ని ఇస్తాడు అని. భార్యాభర్తల మధ్య సమాధానం లేక విడిపోయిన వారిగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక ఆశ, ఒక నమ్మకం దేవుని మీద. దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, మరలా నేను, నా భార్య, నా తల్లిదండ్రులు, నా తోబుట్టులు అందరం కలిసి మరలా దేవుడు మమ్మల్ని ఏకంగా ఐక్యత కలిగి ఉండేటట్లుగా సహాయం చేస్తాడు అని ఒకవేళ నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఈరోజు దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అననుకూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, నీవు మాత్రం దేవుడు తప్పకుండా నన్ను ఈ పరిస్థితులు విడిపిస్తాడండి అనే నమ్మకం నీకుందా? అయితే దేవునితో మాట్లాడుతున్నాడు. ఉద్యోగ విషయంలోనైతే, సంతాన విషయంలోనైతే, ఆధ్యాత్మికంగా కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు, దేవునికి దూరమైన స్థితిలో ఒకవేళ ఉంటే, దేవునికి దూరమై ఆ పాపములో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో సాతాను బంధకాలలో ఉండి, కానీ ఒక నిరీక్షణ, దేవుడు నన్ను ఈ బంధకాలలో నుంచి, ఈ పాపములో నుంచి నన్ను విడిపిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి, ఏ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు, ఎవరో కూడా అనుకూలంగా లేరు, కానీ నీవు మాత్రం నా దేవుడు ఈ పరిస్థితుల్ని నాకు దీవెనకరంగా మారుస్తాడు, తప్పకుండా ఈ క్లిష్టకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు, ఈ బాధాకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు అనే నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిరీక్షణ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే పరిస్థితులను బట్టి నమ్మకం చూడలేకపోతున్నావా? జరగదనో, రాదనో, కుటుంబం బాగుపడదనో, ఆరోగ్యం బాగుపడదనో ఒకవేళ నువ్వు డౌట్ పడతా ఉంటే ఈరోజు దేవుడికి చెబుతున్నాడు, నీ మనసులో ఉన్నటువంటి ఆ అవిశ్వాసాన్ని తీసివేసుకో. నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాన్ని తొలగించుకో. నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అపనమ్మకాన్ని తీసివే. అడుగు దేవుని, అయ్యా నా అపనమ్మకాన్ని తొలగించు, నాలో అవిశ్వాసాన్ని తొలగించు, నాకు నమ్మకాన్ని దయచే.
నాకు నిరీక్షణ దయచేయి. నీవు ఈరోజు దేవుని నిరీక్షణ కలిగిన వ్యక్తి అయితే ప్రభు స్తోత్రం. నిరీక్షణ లేని వ్యక్తి అయితే ప్రభువుని అడుగు, దేవుని నిరీక్షణ ఇస్తాడు ఆయన. మలిగిపోతున్నావు, బాధపడిపోతున్నావు, భయపడుతున్నావు ఏం జరిగిద్దో అని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. నీవు సమస్యల్లో ఉండి కూడా, నువ్వు ఇబ్బందుల్లో ఉండి కూడా, నువ్వు బాధల్లో ఉండి కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నా దేవుడు నాకు మంచి భవిష్యత్తునిస్తాడు. నా దేవుడు నాకు చక్కని ఆరోగ్యం ఇస్తాడు. నా దేవుడు మరలా ఆధ్యాత్మికంగా నన్ను కడతాడు. నా దేవుడు మరలా నా పాప జీవితంలో నుంచి నన్ను విడిపించి పరిశుద్ధినిగా చేస్తాడు అని నమ్మకము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట, రెండంతలుగా మీకు మేలు చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రెండంతలు దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతున్నాను అంటున్నాడు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు భయపడొద్దు. ఒకవేళ నీ ఉన్న పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు భయాన్ని కలిగించేవిగా ఉన్నాయా? ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నా వైపు చూడు, నా వైపు చూడు, నీ భారమును నా పైన వేయి, నీ చింత యావత్తు నా పైన వేయి, నేను నిన్ను ఆదుకుంటాను. నేను నీ జీవితంలో రెండంతలుగా మేలు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో రెండంతలు మేలు చేయబోతున్నాడు. మరొక ఈ సమయంలో నేను కొన్ని విషయాలు తప్పక మీ జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. దావీదు జీవితంలో ఎన్నో ఇబ్బందులు. నిజంగా ఒకవేళ ఆయన పడిన ఇబ్బందులు మనం ఎవరూ పట్టలేదేమో. ఈవెన్ రాజైనా ఆయన పడిన శ్రమలు, చాలా శ్రమలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆ ఇబ్బందులలో, ఆ శ్రమలలో తన నిరీక్షణను కోల్పోలేదు. దేవుని పైన తనకున్నటువంటి నిరీక్షణ, ఎదురు చూపు, దేవుడు తప్పకుండా నన్ను తప్పిస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు, దేవుడు తప్పకుండా ఆయన నా పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసం. గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నాడు. అన్నయ్యలందరూ కూడా సైన్యంలో ఉంటే అసలు దావీదుని అసలు వారు గుర్తే పెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యందు నిరీక్షణను కోల్పోలేదు ఆయన. గొర్రెల కాసుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నిరీక్షణ కోల్పోలే. దేవుడు తప్పకుండా నాతో ఉన్నాడు, ఆయన తప్పకుండా నన్ను దీవిస్తాడు, నాకు మేలు చేస్తాడు అనేటువంటి ఒక ధైర్యం. అలానే దేవుడు మేలు చేశాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, చాలా కష్టాలు అనుభవించాడు. కానీ ఆ కష్టాల్లో ఆయనకున్న ఒకే ఒక నిరీక్షణ, బంధకాలలో, సమస్యలలో ఆయనకున్న నిరీక్షణ, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎస్, దేవుడు అదే విధంగా దావీదు జీవితంలో మేలు చేశాడు. దేవుడు అదే విధంగా దావీదు జీవితంలో రెండంతలుగా మేలు చేశాడు. యోబు గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, యోబు గారి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు. ఎంత శ్రమ వచ్చిందో మనకందరూ తెలుసు. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే ఆస్తంతా పాడైపోయింది. తన కుమారులు, కుమార్తెలు ఒకేసారి మరణించారు. తన శరీరం కురుపులతో నింపబడింది. తనకు పరిచయం చేయవలసినటువంటి భార్య, తనను ధైర్యపరచవలసిన భార్య, తనను ధైర్యపరచవలసినటువంటి తన
శ్రీమతి ముఖం మీద ఉమ్ము వేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈవెన్ అత్తామామలు కూడా, ఈవెన్ యోబు గారికి తోబుట్టులు ఉన్నారు, అది చివరిలో వస్తారు, వారు కూడా యోబు గారిని పరామర్శించినట్లుగా మనం చూడం. యోబు భార్య వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళితే అత్తామామ కూడా ఎందుకు వచ్చావమ్మా, ఈ టైంలో నీ భర్త దగ్గర ఉండాలి కదా అని చెప్పలేదేమో. ఎంత బాధ చూడండి యోబు గారి పరిస్థితి జీవితంలో. అందరూ కూడా యోబు గారిని సూటిపోటు మాటలతో బాధ పెడుతున్నారు. నువ్వు తప్పు చేసావయ్యా, నువ్వు పాపం చేసావయ్యా, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడయ్యా అని అందరూ బాధపడుతున్నారు, అందరూ బాధ పెడుతున్నారు. కానీ దావీదు ఒక ప్రక్కన బాధపడుతూ, నిజమే కదా దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నేను ఏ పొరపాటు చేయలేదు కదా, అసలు నేను పుట్టకపోతే మంచిది కదా అని అనుకున్న సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. వాస్తవంగా చెప్పాలంటే యోబు గారు నిరీక్షణ కోల్పోయాడు. భార్యతో అయితే అన్నాడు, మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని. కానీ తర్వాత స్నేహితులు వచ్చి సూటిపోటు మాటలతో కొంతమంది బాధ పెడుతున్నప్పుడు ఇక యోబు గారు తట్టుకోలేక నిరీక్షణ కోల్పోయి అంటున్నాడు, ఇక ఎందుకు నేను బ్రతకటం, చచ్చిపోతే బాగుండును కదా, దేవుడు నాకెందుకు అన్యాయం చేశాడు, దేవుడు నాకెందుకు ఈ పరిస్థితిని పంపించాడు అని. వాస్తవం చెప్పాలంటే యోబు గారు కూడా నిరీక్షణను కోల్పోయిన సమయంలో దేవుడు యోబు గారిని విడిచిపెట్టలేదు. యోబు గారి దగ్గరికి దేవుడు దర్శించాడు. యోబు గారిని దర్శించి అన్నాడు, యోబు ఏంటయ్యా బాధపడుతున్నావు బాగా, ఒకసారి ఆలోచించు, ఒకసారి వెనకకు వెళ్ళు, సృష్టిని ఆలోచించు, ఇదంతా ఎవరు చేశారయ్యా, ఎందుకు అంత తొందరపడుతున్నానన్నా అని యోబు గారిని దేవుడు పరామర్శించాడు. మరొక ప్రక్క గద్దించాడు. అప్పుడు యోబు గారిలో నిరీక్షణ వచ్చింది. బ్రతకను అనుకున్నటువంటి యోబు గారిలో ఒక నిరీక్షణ కలిగింది. చచ్చిపోతాను అనుకున్న యోబు గారిలో ఒక నిరీక్షణ కలిగింది. పశ్చాత్తాపం వచ్చింది. యోబు గారిని దేవుడు ఎలా దీవించాడో తెలుసా? తర్వాత మనకందరూ తెలిసిందే. రెండంతలుగా దేవుడు దీవించాడు, రెండంతలుగా మేలు చేశాడు దేవుడు యోబు గారి జీవితంలో. ఈ రోజున నిరీక్షణ కలిగి నీ ఉంటే ప్రభుకు స్తోత్రం. నిరీక్షణ లేకపోయినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు దేవుని మాటల చేత. ఈరోజు దేవుడిని ధైర్యపరుస్తున్నాడు ఆయన మాటల చేత. నాకు దేవుడు ఏ మేలు చేశాడండి, ఏ ఉపకారం చేశాడండి అని ఒకవేళ నీవు నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే కీర్తనాకాడు అంటాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీ వేళ నాలో తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అన్న రీతిగా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ నీ మనస్సాక్షి నిన్ను పలు రకాలైన ప్రశ్నలు వేస్తుందా? దేవుడే ఉంటే, నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు నీ జీవితం ఈ పరిస్థితులను ప్రశ్నిస్తుందా? చెప్పు, నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడని చెప్పు, నా దేవుడు నాకు ఎప్పుడు కీడు చేయడం చెప్పు. నిరీక్షణ నీలోనికి రానివ్వు. నా దేవుడు తప్పకుండా ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ పరిస్థితుల్లోంచి నన్ను బయటకు తీసుకొస్తాడు అని చెప్పి ధైర్యంగా ఉండు. ఆయన నీతో చెబుతున్నాడు, నిరీక్షణను కలిగి ఉండు, నేను రెండంతలు మేలు నీ జీవితంలో చేయబోతున్నాను అంటాడు. ప్రైజ్ గాడ్. చప్పలు కూడా దేవుడు కనపడ్డా ఒకసారి. ఆమేన్. రెండంతల మేలు. అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎవరు? బంధకములలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారి కొరకు దేవుడు చెబుతున్నాడు. నీవు నిరీక్షణ కోల్పోయిన వ్యక్తిగా ఉంటే ఇది ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు నీ జీవితంలో. మరలా నిరీక్షణలోనికి రా, ఎదురు చూడు, నమ్ము దేవుడిని. నీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని, నీ దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడని, నీ దేవుడు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు బయట తీసుకురాబోతున్నాడని. అబ్రహామును దేవుడు దీవించలేదా?
దావీదుని దేవుడు సమస్య నుంచి బయటికి తీసుకురాలేదా? యోబు గారిని దేవుడు దీవించలేదా? తర్వాత రెండంతలుగా తిరిగి వెళ్ళిపోయిన భార్య మరలా తిరిగి రాలేదా? మరలా చక్కని బిడ్డలు దేవుడు ఇవ్వలేదా? రెండంతలు ఆస్తిని దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడుగా. మరి వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితం, నా జీవితంలో చేయలేడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఒకవేళ నీవు నిరీక్షణ కోల్పోయినట్లయితే, ఒకవేళ నా జీవితంలో జరగదండి, నా బిడ్డల జీవితంలో జరగదండి, నా కుటుంబం ఇంతేనండి అని అనుకొని కృంగిన స్థితిలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిరీక్షణ కలిగి ఉండమ్మా, నేను నీకు 200 మేలు చేయబోతున్నాను. ఆమెన్, ఆమెన్. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ లో, లైవ్ లో చూస్తున్న మీ అందరితో కూడా చెబుతున్న మాట దేవుడు అదే. ఒకవేళ నువ్వు పరిచర్యలు విసిగిపోయావా, సంఘాన్ని బట్టి విసిగిపోయావా, ఉద్యోగంలో విసిగిపోయావా, కుటుంబ పరంగా విసిగిపోయావా, ఉద్యోగం రాలేదని విసిగిపోయావా, చదువులో పాస్ అవట్లేదని విసిగిపోతున్నావా, నీ భార్య నీ మాట వినటం లేదని విసిగిపోతున్నావా, నీ భర్త సంపాదించిన డబ్బులన్నీ కూడా త్రాగుడికి ఖర్చు పెడుతూ లేకుంటే భయంకరమైనటువంటి తిరుగుబోతులాగా తయారైపోయి ఇంట్లో 10 పైసలు కూడా ఇవ్వట్లేదని విసిగిపోయావా? ఈరోజు నా దేవుడు నీతో చెప్పమంటున్నమాట, నిరీక్షించు, నేను మిమ్ములను ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురాబోతున్నా. ఆమేన్. ఆ స్థితులలో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి 2 అంతలు మేలు మీ జీవితంలో చేయబోతున్నాను అని ఈ రోజున మనం ఆరాధించే దేవుడు మాతో మాట్లాడాడు. ఆ మాటలు మీ మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మమ్మల్ని అందరం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఒకవేళ నిరీక్షణ లేని వ్యక్తిగా నువ్వు ఉంటే ఈరోజు దేవుడితో చెబుతూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉండు నాన్న, నేను 2 అంతలు మేలు చేయబోతున్నాను అని. పరిస్థితులు నీవు నిరీక్షించడానికి అనుకూలంగా లేవా? కానీ దేవుడు అంటున్నాడు, అయినా పర్లా, నేను చెబుతున్నానుగా, నేను నిన్ను విడిపించబోతున్నా, నేను తప్పించబోతున్నా, నేను నీ జీవితంలో 2 అంతలు మేలు చేయబోతున్నా, నమ్ము, విశ్వసించు అంటున్నాడు యేసయ్య. ఈ సమయంలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా వాక్యం కొరకు ప్రార్థనలు నడిపించండి. మిగిలిన వారందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవ, రాజుల రాజా, యూదా గోత్రపు సింహమా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును యేసయ్య ప్రభా, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నా దేవా, ఇదిగో తండ్రి ప్రభా, బంధకాల్లో ఉన్నప్పుడు నా దేవా, నీవు మమ్మల్ని విడిపించి ఆస్వాదించే దేవుడవు తండ్రి ప్రభా. మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నిరుత్సాహంలో ఉన్న మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. అన్ని వేళల్లో ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచిన దేవా, అనుక్షణము మా చేయి విడక ఎల్లప్పుడూ మాతో ఉంటున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు యేసయ్య. ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా, ఇదిగో తండ్రి మమ్మల్ని విడవక నాదేవా, నిత్యము నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధానంలోగా తండ్రి ప్రభు కూడుకుంటానికి నా దేవా, నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్య. నీ వాక్యమును అనుదినము ధ్యానించి తండ్రి ప్రభా, దాని నుండి తొలగక ఇంకా తండ్రి ప్రభా దాన్ని తెలుసుకుని నా ఇతరులకు నా దేవా నీ వాక్యాన్ని పంచే బిడ్డలుగా మేము ఉండలాగిన సహాయము దయచేయండి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని కొద్ది ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను.